వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండటాక్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడు మనం ఖైరతాబాద్ మహాగణేశుడి దగ్గర 14th డే ఈవినింగ్ టైంలో ఉన్నామండి. గణేశుని మండపం చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. ఖైరతాబాద్ గణేశుడు చాలా అంటే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఈ రోజు ఎంతవరకు వచ్చింది ఏంటి మండపం వర్క్ అనేది నేను మీకు చూపిస్తాను. దయచేసి మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. లెట్స్ షురూ ద వీడియో. మన మండపము ఇది ఒక సైడ్ నుంచి ఇక్కడ మన పెద్దమ్మ తల్లి ముద్దు బిడ్డ పీజీఆర్ ఉన్నారు కదా, ఆ సైడ్ నుంచి వ్యూ చూపిస్తున్నాం మనం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇటు సైడ్ నుంచి వ్యూ అనేది, ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది. వ్యూ ఎంత బాగుందో కదా చూడటానికి. ఆఫ్టర్ గణేష్ రెడీ అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో కదా. ఈవినింగ్ టైం అండి, 4:35 అలా అయింది. మన గణేశుని యొక్క మండపం అనేది ఎంతవరకు రెడీ అయింది అనేది నేను మీకు ఎవ్రీడే అప్డేట్ ఇస్తున్నాను కదా. ఈ రోజు కూడా అప్డేట్ ఇస్తున్నానండి. ఒక్క రోజులోనే చాలా మార్పు జరిగిందండి మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర. అదేంటనేది నేను మీకు చూపిస్తాను రండి. ఇటు పక్క చూడండి. ఫస్ట్ మనం రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ చూడండి, పైన అన్ని రేకులన్నీ వేసేసారు. మొత్తం ఒక షెడ్ లాగా తయారైంది, ఒక మండపం లాగా. ఇక్కడ చూడండి మధ్యలో మన ఖైరతాబాద్ గణేశునికి పైన చూడండి, ఇటు పక్క మనకి అది క్లాత్ కప్పి పైన కూడా మొత్తం రేకులు అన్ని కంప్లీట్ అయ్యాయండి. చూడండి ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఉంది. మొత్తం ఒక 3-4 అప్డేట్స్ ఉన్నాయండి ఈరోజు. ఇటు పక్క చూడండి, ఇది ఒక చిన్న డేరా లాగా కట్టారు కదా. ఇక్కడ మన కమిటీ మెంబర్స్ కూర్చొని అట్ ద సేమ్ టైం అక్కడ మన విరాళాలు ఎవరన్నా గణేశునికి చందా రూపంలో ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు అనమాట. ఎంతైనా మీకు తోచినంత సహాయం చేస్తే మా ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయండి. అన్డౌటెడ్లీ చెప్తాను నేను ఈ విషయం అయితే మాత్రం. సో మీకు తోచినంత మాత్రం ఇక్కడ వచ్చి సహాయం చేయవచ్చు. ఎవరన్నా చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారంట, కానీ ఇక్కడ అలా వెనక్కి వెళ్ళిపోకుండా ఉండటానికి ఇక్కడ స్పెషల్ గా ఒక చిన్న డేరా లాగా కట్టారనమాట. సో చూడండి, ఇప్పుడు మన ఖైరతాబాద్ మహాగణేశుని యొక్క మండపం దగ్గర ఉన్నాము. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా మనము అప్డేట్ అనేది. ఇక్కడ మహాగణేశుని యొక్క కాలు మొన్న అడ్డంగా పెట్టారు కదా, ఇప్పుడు నిలువుగా పెట్టారు. చూడండి నిలువుగా పెట్టి ఇక్కడ వీళ్ళు వెల్డింగ్ వర్క్ అలా చేస్తున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, వెల్డింగ్ వర్క్ పైనుంచి కింద దాకా ఒకసారి చూద్దాం. ఇటు పక్క ఒక మండపము, అది చూడండి పైనుంచి కింద దాకా ఒకసారి అప్డేట్ ఇస్తున్నా. ఆ పై దాకా రేకులు వేసారు, ఇటు పక్క కూడా రేకులు వేసి ఒక పరదా లాగా చెప్పారు అనమాట. చూడండి ఇక్కడ గుంజబాతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్క్ అనేది ఇంకా వెల్డింగ్ వర్క్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంలో ఇంకా వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మాత్రం చూడండి ఐరన్ దీనికి ఇట్లా పెట్టి పైకి లాగుతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా ఇనపరాడ్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహాగణేశుని చెయ్యి మాత్రం పాలు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా భారీ గణనాథుడు 70 feet గణేష్ కాబట్టి మండపం యొక్క కాలు కూడా అదే గణనాథుని యొక్క కాలు కూడా చాలా పెద్దగానే ఉందండి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ సైడ్ వర్క్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపం అనమాట ఇది. ఈ లెఫ్ట్ సైడ్ మండపంలో వర్క్ ఎలా నడుస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. చూడండి పైన రేకులు ఆల్రెడీ ముందే వేశారు. ఇటు పక్క 2 కట్టెలు నిలువుగా పెట్టి సన్న సన్న కర్రలు సన్న సన్న గుంజల్లాగా
అదే సన్న సన్న బొంగులు అంటారు కదా, వాటిని ఇట్లా నిలువుగా పెట్టారు, అడ్డంగానేమో పెద్ద బొంగులు పెట్టారు. పైన కూడా చూడండి, ఒకసారి నేను క్లోజ్లో చూపిస్తా. పైన కూడా చిన్న చిన్న సన్నగా ఉండే ఒక సువ్వల్లాగా ఒక మండపం, అంటే ఒక మనకి ఇలా అదే ఇనుముతో ఒక చిన్న చిన్న సువ్వల్లాగా వేశారు. చూడండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏమో నిచ్చెన ఆకారంలో వేసుకున్నారు కొన్ని. కింద మాత్రం వెల్డింగ్ వర్క్ నడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇది లెఫ్ట్ సైడ్ మండపం అనమాట. మన ఖైరతాబాద్ యొక్క మహాగణేశుని పోస్టర్ ఇంకా 2-3 రోజుల్లో కూడా రిలీజ్ అవుతుందంట. అప్పుడు చూద్దాం. ఈసారి మాత్రం మహాగణేశులు 7 ముఖాలతో ప్రత్యక్షం అవుతారని ఆల్రెడీ లీక్ అయింది. సో ఎలా ఉంటారనేది ఒకసారి చూద్దాం తర్వాత, పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత. రైట్ సైడ్ మండపం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ చూడండి సువ్వలు ఇవన్నీ అరేంజ్ చేశారు కదా. చూడండి ఇదంతా కూడా ఇక్కడ మహాగణపతిని బొజ్జ ఆకారం అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. ఇదేమో బొజ్జ ఆకారం అనమాట. బొజ్జ అనేది మహాగణేశునికి కొంచెం ఈసారి పెద్ద సైజులోనే వస్తుంది, ఎందుకంటే ఆయన మహాగణపతి 70 feet గణేశుడు కాబట్టి. ఇది చూడండి, నేను మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. ఇదంతా బొజ్జ పార్ట్ అనమాట. చూడండి ఎంత పెద్దగా రెడీ అయ్యి అంత వెల్డింగ్ వర్క్ చేసుకొని పక్కన పెట్టుకున్నారన్నమాట. ఇదంతా చూడండి, ఇది ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా సువ్వలకు సంబంధించినవి. ఇదంతా కూడా చూడండి, ఇక్కడేమో ఇదంతా బొజ్జ ఆకారమేనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత మన భారీ గణనాథుడికి కొంచెం బొజ్జ పెద్దగానే వచ్చిందండి ఈసారి. ఆయన అందుకనే కదా బొజ్జ గణపయ్య అంటారు. సో బొజ్జ పెద్దగా ఉండకపోతే బాగోదు కదా, అందుకే పెద్దగా గణపతికి బొజ్జగా తయారు చేశారు. సో ఈ రోజు అప్డేట్ ఒకసారి మనం దూరం నుంచి వ్యూ ఎలా ఉందో చూపిద్దామండి. సో రైట్ టు లెఫ్ట్ చూపిద్దాం. ఫస్ట్ ఈ రైట్ సైడ్ నుంచి ఇట్లా వచ్చేసి పైకి, ఆ పైన నుంచి ఇట్లా మండపం పెద్దగా అయింది. చూడండి వర్క్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా మన బొజ్జ గణపతి యొక్క మండపము, మన ఖైరతాబాద్ మహాగణేశుని యొక్క మండపము ఎంతవరకు రెడీ అయింది ఏంటి అనేది మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కొండ టాక్స్ అండి. అస్సలు మర్చిపోకండి.